हेलो स्टूडेंट्स, आप सब कैसे हो? आई होप बहुत ही अच्छे होंगे. సో, నిన్న మనం స్టార్ట్ చేసాం. ఈరోజు సెకండ్ డే 2. సో, నిన్న ఏవైతే వర్డ్స్ రాసానో మీకు గుర్తున్నాయా లేదా? ఓకే. మీకు నిజంగానే ఆ వర్డ్స్ గుర్తుంటే నేను ఈరోజు 2 వర్డ్స్ ఇస్తాను. అవి నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాని మీనింగ్ ఏంటనేది. ఆ 2 వర్డ్స్ ఏంటంటే ముझे, ఆప్. ఓకేనా? ఈ 2 వర్డ్స్ మీనింగ్స్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయాలి. ఓకే. సో, ఎక్కువ లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. సో, ఈరోజు నేను 20 వర్డ్స్ వరకు రాసాను. ఆ 20 వర్డ్స్ అనేవి ఏంటో చూద్దాం ఈరోజు. సో, అబ్ అంటే నౌ అంటే ఇప్పుడు. అయితే మీరు అనుకోవచ్చు, మేడం ఏంటి రోజు సెంటెన్స్ రాస్తున్నారని. అంటే మీన్స్ వర్డ్స్ రాస్తున్నారేంటి అని అనుకోవచ్చు. వర్డ్స్ ఎన్ని ఎక్కువగా నేర్చుకుంటే మనకి సెంటెన్స్ అంత ఈజీగా ఉంటాయి తర్వాత. ఓకేనా? అందుకే ఒక 10 డేస్ మన కిచెన్‌కి సంబంధించినవి, మన బాడీ పార్ట్స్‌కి సంబంధించినవి, లేకపోతే మన వెజిటబుల్స్, ఫ్రూట్స్ గానీ, స్కూలుకి సంబంధించిన వస్తువులు గానీ, ఇలా అన్నీ మనం ఒక 10 డేస్ వరకు వర్డ్స్ నేర్చుకుందాం. ఎప్పటికైతే మీకు కొన్ని వర్డ్స్ మీనింగ్స్ తెలుస్తాయో, అప్పుడు మనం సెంటెన్స్ ఈజీగా తయారు చేయొచ్చు. ఓకేనా? తర్వాత క్రియాపదాలు ఇవన్నీ ఉంటాయి గదా! అవి కూడా చూద్దాం. సో, అబ్ అంటే నౌ ఇప్పుడు. దీన్నెలా చేయొచ్చు సెంటెన్స్‌లో? అంటే ఇప్పుడు చూడండి. తుమ్ అబ్ తక్ కహా తే? నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు? అని అడగొచ్చు మనం సెంటెన్స్‌లో. యహా, యహా అంటే హియర్. మై యహా బైఠీ హూ. నేనిక్కడ కూర్చునున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వహా. వహా అంటే దేర్. వహా కోయి హై. అక్కడ ఎవరో ఉన్నారు. ఓకేనా? మనం అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పెహ్లే. పెహ్లే అంటే బిఫోర్ మొదట తెలుగులో అయితే. సో, పెహ్లే మై యహ్ నహీ ఖాతా థా. అంటే మొదట ఇది తినేవాడిని కాదు. అలా. ఇంకా చాలా చాలా సెంటెన్స్‌లో మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి నేను మీకు ఒక్కొక్క సెంటెన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బాద్ మే. బాద్ బాద్ మే అంటే ఆఫ్టర్. తర్వాత. తర్వాత అంటే తర్వాత మనం ఏదైనా పని చేయాలనుకున్నామనుకోండి. ఎగ్జాంపుల్ తర్వాత మీరు బయటికి వెళ్దాం అనుకుంటున్నారు. లేతే తర్వాత మీరేమైనా వంట చేద్దామని అనుకుంటున్నారు. సో, అప్పుడు మీరు చెప్పొచ్చు. मैं बाद में जाऊँगी. मैं बाद में खाना बनाऊँगी. ఇలా ప్రతి సెంటెన్స్‌లో ఇది యూజ్ అవుతుంది. తర్వాత మత్లబ్. మత్లబ్ అంటే మీన్. తెలుగులో అయితే అంటే. అంటే ఇస్కా మత్లబ్ క్యా హై? అంటే మనం ఏదైనా మీనింగ్ అడగాలనుకోండి. మనం చెప్పొచ్చు. ఇస్కా మత్లబ్ క్యా హై? దీని అర్థం ఏంటి? తర్వాత షాయద్, మేబీ. ఇంగ్లీష్‌లో అయితే మేబీ, తెలుగులో అయితే బహుశా. అయితే ఎలా చెప్పొచ్చు మనం? ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లారా అని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారనుకోండి మనతో. సో, అది మనకు కరెక్ట్‌గా తెలీదు. బట్ గెస్ చేస్తున్నాం మనం. మేబీ అయ్యుండొచ్చు, వెళ్ళుండొచ్చు, బహుశా జరిగుండొచ్చు అని మనం చెప్పడానికి హిందీలో షాయద్ అని యూజ్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. జస్ట్ వర్డ్స్‌ని ఎలా చేయొచ్చనేవి ఎగ్జాంపుల్ చెప్తున్నానంతే. తర్వాత పురాణ. పురాణ అంటే ఓల్డ్, పాతది. దేనికై ఏదైనా పాతది, పాత వస్తువు అని చెప్పడానికి మనం ఈ పురాణ యూజ్ చేయొచ్చు. యహ్ బహుత్ పురానా కిలా హై. అంటే అది చాలా పాత కోట అని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా ప్రతి పాతదానికి మనం ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి నయా. నయా అంటే కొత్తది. యహ్ మేరీ నయి డ్రెస్ హై. లేతే యహ్ మేరీ నయి కితాబ్ హై. కొత్త పుస్తకం, కొత్త డ్రెస్సు, లేకపోతే కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఇల్లు ఇలా ఏదైనా మనం నయాతో చెప్పొచ్చు. నెక్స్ట్ హమేషా. హమేషా అంటే ఆల్‌వేస్. తెలుగులో అయితే ఎల్లప్పుడు. అంటే వహ్ హమేషా వహ్ హమేషా డాంట్‌తీ హై. తనెప్పుడు కూడా తిడుతూనే ఉంటుంది. ఇంకా ప్రతీదీ ఎల్లప్పుడు ఏదైతే ఎవరు చేస్తుంటారో దాని గురించి మనం హమేషా అని చెప్పొచ్చు. వహ్ హమేషా ఖాతీ హై. తనెప్పుడు తింటూనే ఉంటుంది. వహ్ హమేషా ఖేల్తీ హై. తనెప్పుడు ఆడుకుంటూనే ఉంటుంది. ఇలా బోలెడు మనం జేయొచ్చు. బోలెడు సెంటెన్స్ అంటే बहुत सारे वाक्य हम बना सकते हैं. ఓకే. నెక్స్ట్ చూడండి ఫిర్. ఫిర్ అంటే దెన్ అయితే.
అంటే మనం అయితే అని తెలుగులో అంటాం గదా! దానికి మనం ఫిర్ అనొచ్చు. ఫిర్ క్యా హువా? అయితే ఏమైంది? అలా. ఆహ్, దీన్ని ఫిర్‌తో అని తో మీనింగ్ కూడా అయితే అని అర్థం వస్తుంది. నెక్స్ట్ లెకిన్. లెకిన్ అంటే కానీ. ఆ! అంటే మనం బట్ ఇంగ్లీష్‌లో అయితే బట్, కానీ. కానీ అంటే మనకి తెలుసు కదా! లేకిన్ మై నహీ ఆ సక్తి. అయినప్పటికీ నేను రాను. లేకపోతే కానీ అయినా నేను రాను అని అని అనొచ్చు, చెప్పొచ్చు. తర్వాత జల్దీ. జల్దీ అంటే హరి అప్, తొందరగా. యహ్ కామ్ జల్దీ కరో. చాలా ఫాస్ట్‌గా చెయ్యి, తొందరగా చెయ్యి అని అనడానికి. జల్దీ జాओ, తొందరగా వెళ్ళు. జల్దీ కరో, జల్దీ జాओ, జల్దీ ఖాओ. ఇలా మనం సెంటెన్స్‌లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అందర్. అందర్ అంటే ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ అంటే ఇప్పుడు మై కమరే కే అందర్ హూ. అంటే నేను రూమ్ లోపలున్నాను. ఓకేనా? లేకపోతే నేను స్కూల్‌లో ఉన్నాను. మై స్కూల్ కే అందర్ హూ. ఇలా లోపలున్నాను అని చెప్పడానికి అందర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బాహర్. బాహర్ అంటే ఔట్ సైడ్. ఔట్ సైడ్ అంటే బయట. చాలా మంది అంటూ ఉంటారు గదా! ఎవరైనా ఎప్పుడైనా ఫోను చేశారనుకోండి, "అరే! నేను ఇంట్లో లేనురా, నేను బయటున్నానురా" అంటారు కదా! సో, "మై బాహర్ హూ, మై ఘర్ మే నహీ హూ" అని చెప్పుకోవడానికి. తర్వాత కే పాస్. కే పాస్ అంటే నియర్, అంటే దగ్గరగా. ఓకే. సో, మనం ఏదైనా అడ్రెస్ చెప్పుకోవాలనుకోండి, నేను దీనికి దగ్గరగా ఉన్నాను. मैं थिएटर के पास हूँ. मैं बस स्टैंड के पास हूँ. నెక్స్ట్ దూర్. దూర్ అంటే అవే, దూరంగా. దూరంగా అంటే मैं बहुत दूर हूँ. मैं बहुत दूर तक चली गई. నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఇలా చెప్పుకోవడానికి మనం దూర్ యూజ్ చేయొచ్చు. ధీరే ధీరే అంటే స్లోలీ, మెల్లగా. ఎవరైనా ఫాస్ట్‌గా ఏదైనా పని చేశారనుకోండి, కొంచెం స్లోగా చెయ్యి పర్వాలేదు ఏమైంది అని అంటూ ఉంటాం గదా! ధీరే ధీరే ఖాओ, ధీరే ధీరే చలో. ఎగ్జాంపుల్‌కి కచ్చువా ధీరే ధీరే చల్తా హై. ఓకే. నెక్స్ట్ జాదా. జాదా అంటే మచ్, ఎక్కువగా ఉండడం. అంటే ఏదైనా ఎక్కువగా ఉన్నాయనుకోండి మన దగ్గర, చావల్ బహుత్ ज़्यादा है. లేకపోతే ఫల్ బహుత్ ज़्यादा है. ఇలా ఎక్కువగా ఉందని చెప్పడానికి ज़्यादा అని వాడొచ్చు. తర్వాత నెక్స్ట్ కమ్. కమ్ అంటే లెస్, తక్కువగా ఉండడం. మన దగ్గర ఏదైనా తక్కువగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ ఇంటిలో కూరగాయలు అనుకున్నాం అనుకోండి. సబ్జియా బహుత్ కమ్ హై. హ్మ్. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు కమ్. హ్మ్. ఇలా ఇవి మొత్తం మీకు 20 వర్డ్స్ ఈరోజు నేను రాసాను. సో, ఐ హోప్ మీరు ప్రతీదీ బుక్‌లో నోట్ చేసుకొని, మళ్ళీ ప్రతి ఒక్క వర్డ్ యొక్క మీనింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగినప్పుడల్లా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం గానీ, లేకపోతే మీకు మీరు ప్రాక్టీస్ చేయడం గానీ, ఎంత ఎక్కువ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటారో, అంత మీకు సెంటెన్స్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.